తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలయ్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్స్టాపబుల్ అనే షో తర్వాత బాలయ్య అందరివాడు అయిపోయారు. బాలయ్య వ్యక్తిత్వం ఏంటో ఆ షో ద్వారా బయటకు వచ్చింది. ఆ షో తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాను బాలయ్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన వీడియో కూడా మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల కానున్నట్టు ఇదివరకే అనౌన్స్ కూడా చేశారు. ఇకపోతే ఈ తరుణంలో బాలకృష్ణ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ ఈవెంట్కి నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరపున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి దయచేసి ఈ రకమైన అనధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరపున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు. మరోవైపు బాలకృష్ణ సినిమాల్లో, రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోయే అఖండ 2 సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈసారి ఏ స్థాయి సక్సెస్ఫుల్ సినిమా క్రిష్ అందిస్తాడో వేచి చూడాల్సిందే.